అందరికీ నమస్కారం అండి. నన్ను మా అత్తగారు ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిండ్రు. నా పరిస్థితి ఏంది? నేను ఎక్కడ బతకాలి? ఎక్కడ ఉండాలి? నేను ఏమి పని చేసుకొని బతకాలి? నన్ను ఇంట్లోకి రానిస్తలేదు. అందువలన నా పరిస్థితి ఏందో మీరు చెప్పాలి. అంటే ఎక్కడ మీ అత్తగారు? మంచిర్యాల. 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 ఓకే. ఆ. మరి ఇక్కడ ప్రజాభవన్ వచ్చినావు కదా, ఇప్పుడు ఏం చెప్పినావు? ఇక్కడ ఏం అడిగావు? అదే ఇల్లు కోసమేనండి. ఇల్లు కోసమే అడిగాను. తీసుకున్నారు. దరఖాస్తు తీసుకున్నారా? తీసుకున్నారు. మరి సమస్య చెప్పినావా? ఎంతమంది పిల్లలు? ఇట్లా ఒక పాప అండి. ఒక పాప 9 years పాప. ఎల్లగొట్టిరని చెప్పినావా? ఎల్లగొట్టిండ్రు. నన్ను ఇంట్లోకి వెళ్ళి నన్ను కొట్టి ఎల్లగొట్టిండ్రు. నా పరిస్థితి ఏంది? నేను ఎలా బతకాలి? పోలీస్ స్టేషన్ పోయినావా? పోయినా. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలేదు నన్ను. అందుకోసమే ప్రజా పరిషత్తులు రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చా. నాకు ఇల్లు కావాలి, ఇంట్లో ఉండాలి అల్లని. సార్ దయచేసి మాత్రం మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. నేను జయశ్రీ, నా పేరు జయశ్రీ. నా పేరు జయశ్రీ సార్. నేను అంత కిరాయి కట్టలేను. కోటిలో మేతర్ బస్సులో ఉన్నాం, కిరాయికి మీద కిరాయి కట్టుకుంటూ ఉన్నాం. 7,000 కిరాయి కట్టుకుంటూ ఉన్నాం. ఎట్లా సార్ మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో సార్. దయచేసి మాత్రం మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు. మీ గురించి చాలా వెయిట్ చేస్తున్నాం సార్. నమస్కారం సార్. దయచేసి 4సారి చెప్పిన. ఇప్పుడు ఇది 4సారి కాల్ చేస్తామంటారు, ఫోన్ చేస్తామంటారు. ఫోన్ లేదు, కాల్ లేదు. ఇంటికి ఇంకొరకు వస్తుంది. ఇంటికి రాలి ఏం రా. చూసి మళ్ళీ ఇంటికి వచ్చిన వస్తానేమో 5 నెలలకు వస్తారు, 6 నెలలకు అప్పటిదాకా రావద్దు అంటారు. ఇప్పుడు పోతే ఎట్లా సార్? ఇట్లా చేస్తాం మీరు. మేమేం కావాలి? మనం వచ్చి మొత్తుకొని పోయినాం సార్. మేము కొడుకులు లేక మగవాళ్ళు లేక ఏం చేస్తారు చెప్పండి మీరే. దయచేసి మొత్తం మాకు ఇల్లు ఇస్తాం, అందరూ ఇవ్వాలి సార్. మీరు 2,000 పెన్షన్ వస్తుంది సార్. 4,000 అప్లికేషన్ చేస్తా వచ్చి. ఇప్పుడు చెప్పారు 4,000 అప్లికేషన్ చేయమని. వచ్చి మళ్ళీ వచ్చి చేస్తా. జిరాక్స్ లేవు నా దగ్గర. గ్యాస్ కూడా లేదు. అవన్నీ తీసుకొని రావాలి. మళ్ళీ చెప్పలే కదా సార్. మాకు దరఖాస్తు కావాలి. ఆడవాళ్ళకి ఎవరు చెప్పరు. మొగోళ్ళకైతే చెప్తారు, ఆడవాళ్ళకి ఎవరు చెప్పరు. మాస్ అంటాం. మొక్కలు చూసి పని చేస్తారు సార్. మొక్కలు చూసి పని చేస్తారు. కరెంట్ బిల్లు మాపేందామా? మాపు కాలేదు. మేము చేసుకోవాలి, పోయి చేయాలన్నట. చేయలేదు. పోలే. నేను ఇల్లు డబుల్ బెడ్రూమ్ కావాలి, నాకు ఫిక్సింగ్ కావాలి. రెండే విషయం సార్. నా పేరు సలీం. నా ప్రాబ్లము డబుల్ బెడ్రూమ్ది. డబుల్ బెడ్రూమ్ చాలా రోజులే నేను అప్లై చేసి చాలా మందికి వచ్చినాయి. ఇటుకు వస్తాయని ఇటు ఇస్తారేమో అని మేము ఇక్కడ ద్వారా వచ్చినాము. సో ఇక్కడ మాకేమీ అనుకూలమైతే లేదు. మాకేమీ అర్థం కాకొచ్చింది. వాళ్ళు ఫైల్ తీసుకుంటున్నారు. ఆ ఫైల్ తీసుకొని ఎక్కడ పెడతారో తెలియదు. ఏదో మెసేజ్ అంటుర్రు. ఆ మెసేజ్ వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు దానికి సమస్య ఏంది, ఎట్లా చెప్తే మేము. అంటే ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇప్పుడు? ఇది నేను ఫస్ట్ టైం సార్. ఇంతకుముందు మా వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది చెప్పారు అక్కడ పోయి ఈ పోండి అని. వాళ్ళకు కూడా రాలేదు. కనీసం ఒక 2-3 నెలల నుంచి ఇస్తున్నారు ఆల్రెడీ ఫైల్స్. వాళ్ళకు కూడా ఏం లేదంట సమస్య. ఇప్పుడు ఈ సమస్య ఎట్లా తీరుతుంది మాకు కూడా కావాలి అట్లని. నా కరెంటు బిల్ నాకు ఏం లేదు సార్. నాకేం లేదు. నాకు గ్యాస్ లేదు, కరెంటు బిల్ లేదు, ఏం లేదు. నాకు పిల్లలు ఇక్కడనే పుట్టిర్రు. మొత్తం లైఫ్ అంతా నాకు ఇది ఇక్కడనే. నేను రేషన్ కార్డు కూడా లేదు నాకు. నేను ట్యాక్సీ డ్రైవర్ని. ప్రభుత్వానికి ఏం కోరుకుంటా సార్? ఏమన్నా వస్తేనేమో ప్రభుత్వం మంచిది చేద్దాం అనుకుంటున్నాను. దాని సమస్య ఇంకేం లేదు సార్. మాకు ఏమైనా హెల్ప్ చేయగలితేనే మంచిది. ఏ పాలన అంటే మాకైతే ఏం కనిపిస్తలేదు సార్. ఇది మాకైతే ఏం కనిపిస్తలేదు పాలన. రోడ్డు మీద పడ్డాము. మాకేం బిజినెస్లు లేవు, ఏం లేవు. డ్యూటీలు కూడా చక్కగా దొరకట్లేవు మాకు. మా సమస్య ఇది సార్. మా పిల్లలు మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. మేము ఓటు హక్కు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. మా బర్త్ సర్టిఫికేట్ కూడా ఇక్కడనే ఉన్నాయి. అది సమస్య.